అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు ఒక్కొక్కరొక వచనం చదివితే మంచిది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మరొక 8వ వచనం, మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. మరొకరు, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. మరొకరు 10వ వచనం, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. 11 మరొకరు, పుచ్చుకొని విస్తారముగా సంభాషించి బయలుదేరెను. చివరి వచనం, వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. చిన్న ప్రార్థన, దయచేసి అందరూ తలొంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, కరుణా సంపన్నుడైన దేవా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడండి. అవసరమైన సంగతులు మీరే బోధించాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈ చదువుకున్న ఈ భాగంలో అపోస్తల కార్యముల గ్రంథములో నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రధానంగా మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే అక్కడ రాయబడింది ఐతుక్ అన్నమాట రాయబడింది. 9వ వచనంలో ఆయన పేరు ఏం పేరంటే చెప్పండి, ఐతుక్. ఐతుక్ అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం వస్తుంది. మీరు రాసుకోండి నోట్బుక్లో. ఐతుక్ అంటే అర్థమైంది అదృష్టవంతుడు. ఆయనకేం అదృష్టం ఉందో బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ధ్యానం చేస్తాం. మన అంశం ఏంటంటే ఐతుక్ పడిపోవడానికి 5 కారణాలు. ఐతుక్ పడిపోవడానికి 5 కారణాలు. ఐతుక్ అనేటువంటి ఒక యవనస్తుడు మందిరంలోనికి వెళ్ళాడు, కిటికీలో కూర్చున్నాడు, అది కూడా 3వ అంతస్తులో కూర్చున్నాడు, పైనుండి పడి చనిపోయినాడు. పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని అతని ప్రాణం అతనిలో ఉన్నది, మీరు భయపడొద్దు అని చెప్పాడు, తొందరపడకుడి అని మాట్లాడాడు. దేవుని కృప వలన అతడు బ్రతికాడు, అసంగతులు జరిగినాయి. అయితే ఇక్కడ ఐతుకు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది అనేది మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. చూడండి, దయచేసి గమనించండి. అదే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుక్ అను నొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి, ఎక్కడ కూర్చున్నాడంట చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చున్నాడు. పడిపోవడానికి మొదటి కారణం, ఐతుక్కు కూర్చున్న స్థలము మంచిది కాదు. మామూలుగా ప్రార్థనకు వస్తే మీరు ఎక్కడ కూర్చుంటారు? ప్రార్థనకు వస్తే ఎక్కడ కూర్చుంటారు? చర్చిలో కూర్చుంటారు కదా. కిటికీలో ఎవరైనా కూర్చుంటారా? కానీ నేను ఎక్కడ కూర్చున్నా అంటే చెప్పండి, కిటికీలో కూర్చున్నాడు. కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు, అందుకే పడిపోయాడు.
చాలామంది ఉన్నారు అక్కడ. దైవ సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఈ ఐతుక్ అనే యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే ఎన్ని కనపడతాయి చెప్పండి? లొకేషన్లు ఎన్ని లొకేషన్లు కనపడతాయి కిటికీలో కూర్చుంటే? మీకు మామూలుగా కిటికీ మధ్యలో కూర్చున్నాడు అనుకో ఒక వ్యక్తి, ఎన్ని లొకేషన్లు కనపడతాయి? 2 లొకేషన్లు కనపడతాయి. ఒకటి బయట కనపడుతుంది, మరొకటి లోపల కనపడుతుంది. అంటే ఈ యవనస్తుడికి ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటి లోకం కనపడుతుంది, మరొకటి ఏం కనపడుతుంది చెప్పండి? సంఘం కనపడుతుంది. కిటికీ మధ్యలో కూర్చున్నాడు. కూర్చుంటే ఆ యవనస్తునికి లోకం కనపడుతుంది ఒకవైపున, సంఘం కూడా కనబడుతోంది. ఒకవేళ ఇట చూస్తే, లోపలికి చూస్తే ఎవరు కనపడతారు? సేవకులు కనపడతారు, పెద్దలు కనపడతారు, విశ్వాసులు కనపడతారు. ఒకవేళ బయటకు చూస్తే ఎవరు కనపడతారు? అందరు కనపడతారు. ఎవరెవరు? అందరూ అంటే ఎవరెవరు? లోకం అనగా శరీర సంబంధ క్రియలు చేసేవారు, చెడు వ్యసనాలు కలిగిన వారు, రకరకాలైనటువంటి ప్రజలు ఈ ఐతుకు కనబడతారు. దేవునికి స్తోత్రం. ఇతడు కూర్చున్న స్థలము మంచిది కాదు. ఐతుకు పడిపోవడానికి గల కారణం ఏంటంటే అతడు కూర్చున్న స్థలం మంచిది కాదు. కీర్తన గ్రంథంలో చూడండి, 1వ కీర్తన 1వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదంట? మనము ఎక్కడ కూర్చోకూడదంట? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. సహోదరులైతే ఈ సమ్మర్ సీజన్లో ఎండాకాలం మంచి చెట్టు చూసుకుంటారు. వేప చెట్టు అయినా సరే ఏదో ఒక చెట్టు చూసుకుంటారు నీడకు. ఒక అమ్మవారి ఆడ కూర్చుంటుంది, మిగిలిన అమ్మగారులు అందరూ ఆడ కూర్చుంటారు, చుట్టూ కూర్చుంటారు 6-7 మంది. ఇక మొదలు పెడతారు కంటిన్యూ మాట్లాడుతూనే ఉంటారు. ఒక ఆయన అన్నాడు, రోజుకు ఒక స్త్రీ 9,000 మాటలు మాట్లాడుతుందంట. ఒక రోజుకి ఎన్ని వేలు మాట్లాడవచ్చు ఆమె? 9,000 మాటలు మాట్లాడుతుంది. కనుక ఒకవేళ మధ్యలో మనం బ్రేక్ చేసిన మనకు వాళ్ళు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే స్త్రీలు వాళ్ళ బాధ అవ్వాలంటే చెప్పుకుంటారు అనమాట. ఎక్కువ విషయాలు చెప్పుకుంటేనే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. నువ్వు బంధించి వేసి నువ్వు మాట్లాడొద్దు అంటే ఇంకా వాళ్ళు ఎక్కువైపోతారు. పిల్లిని బంధిస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా? పులి అవుతుంది. వాళ్ళ మాటలు బంధిస్తే వాళ్ళు చాలా రైజ్ అయిపోతారు. కనుక వాళ్ళు అట్లా ఫ్రీగా వదిలిపెట్టాల్సిందే. ఎవరు ఏం చెప్పడానికి వీలే లేదు. కనుక ఐతుకు పడిపోవడానికి గల కారణం ఏంటంటే కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. అతని లొకేషన్ బాగలేదు, అతని లొకేషన్ సరిగా లేదు, ఎక్కడుంటాడో తెలియదు అన్నట్టుగా ఉంది. నేటి దినాలు చాలామంది లొకేషన్ బాగలేవు. భార్యకు చెప్తాడు, ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నాను, ఇక్కడే మన ఊర్లోనే ఉన్నాను, మన గల్లీలో ఉన్నాను అంటాడు. కానీ తీర చూస్తే ఎక్కడుంటాడు? పొలంలో ఉంటాడు, అడవిలో ఉంటాడు. లొకేషన్ బాగలేదు. ఐతుకు యొక్క లొకేషన్ బాగలేదు. అందరూ కూర్చున్న స్థలంలో కాకుండా కిటికీలో కూర్చున్నాడు. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదానికి గురైనాడు ప్రియులారా. వినండి, నీ లొకేషన్ ఎలాగుంది? నీ భార్యకు తెలియకుండా నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ భర్తకు తెలియకుండా నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఐతుకులాగా లొకేషన్ మార్చుకుంటున్నావా? ఒకసారి మొబైల్ పోతే, నా మొబైల్ పోయినప్పుడు లొకేషన్ చూస్తే ఎక్కడుందంటే ఫోన్ అది ఒకటి తీసుకుపోయి ఎక్కడో అడవిలో కనపడుతుంది అది లొకేషన్. వెతుకుంటూ పోయినాం. తర్వాత పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినాడు. చాలాసార్లు మన లొకేషన్, చాలాసార్లు మనం దూరంగా ఉంటాం, లొకేషన్కు చాలా దూరంగా ఉంటాం. ఫోన్ చేస్తే ఏమని వస్తుంది? మామూలుగా మొబైల్ ఆన్ కాల్ చేస్తే ఏమని వస్తుంది? ఫోను. దయచేసి మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులో లేడు, బిజీగా వస్తుంది. మీరు ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతము అందుబాటులో లేడు. నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి, ప్రభువుకు అందుబాటులో ఉండాలి. 2 తలంపుల మధ్య ఐతుకున్నాడు. చూడండి ఒక మాట, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య
ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, తడబడుచుందరు. చాలు. కనుక ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇంకా రెండు తలంపులు, విశ్వాసి ఇంకా ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటావు. ఒక కాలు లోకములో, ఒక కాలు సంఘములో. ఒక కాలు లోకంలో పెడతావు, ఒక కాలు సంఘంలో ఉంటుంది. రెండు పడవల మీద ప్రయాణం చేయొచ్చా? రెండు గుర్రాల మీద స్వారీ చేయొచ్చా? చేయలేం. ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య. ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడే మూవ్ అయింది ట్రైను. ఇక కాలు ఒకటేమో కింద పెట్టుకున్నాడు, ఒక కాలు ఎక్కడ పెట్టుకున్నాడు? స్టెప్స్ దగ్గర పెట్టినాడు. ఇట్లా కింద ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఇక కొద్దిసేపటికి ఎక్కువసేపు పరిగెత్తలేకపోయి కింద పడి చనిపోయినాడు. కనుక విశ్వాస జీవితంలో రెండు తలంపులు అనేది చాలా ప్రమాదకరమైనవి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. అటు లోకం కావాలి, ఇటు సంఘం కావాలి. ఇటు లోకం కావాలి, మరొకటి దేవుడు కావాలి అని మనం ప్రయత్నం చేస్తే ప్రమాదానికి గురవుతాం. అయితే పడిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే అతడు తీసుకున్న లొకేషన్, అతడు కూర్చున్న స్థలము మంచిది కాదు? చెప్పండి, మంచిది కాదు. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని ఇక వింటూ ఉన్నాడు, కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. చూడండి ఇంకో మాట, దానికి సంబంధించిన ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము, సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 6వ వచనం. సామెతల గ్రంథం 7:6. నా ఇంటి కిటికీలో నుండి, అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. ఎక్కడున్నాడంట ఒక వ్యక్తి? బుద్ధి లేని పడుచువాడు ఒకడు తిరుగుతున్నాడంట. లొకేషన్ బాగలేదు, అతడు తిరుగుతున్న స్థలము మంచిది కాదు, ప్రమాదకరమైనటువంటిది. ప్రియమైన వారలారా, నువ్వు తిరిగే స్థలం ఎలాంటిది? నువ్వు కూర్చున్న స్థలం ఎలాంటిది? నువ్వు సంచరిస్తున్న స్థలం ఎలాంటిది? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు అన్నది పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఐతుక్కు ప్రమాదకరమైన స్థలంలో కూర్చున్నాడు. పడిపోవడానికి మొదటి కారణం ఏం చెప్పండి? ప్రమాదకరమైన స్థలంలో, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు అనమాట. అది కూడా ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు, మనుషుల మధ్యనే ఉన్నాడు, ప్రవక్తల మధ్యనే ఉన్నాడు, బోధకుల మధ్య ఉన్నాడు, మిషనరీల మధ్య ఉన్నాడు. కానీ ఎలా కూర్చున్నాడంటే అనాలోచనగా కూర్చోకూడని స్థలంలో కిటికీలో కూర్చొని ఇక కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేం చేసినాడు పడిపోవడానికి? రెండవ కారణం చూడండి, 20వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం. ఏం చేశాడు చూడండి? కూర్చున్నాడు, మంచిది. ఏం చేస్తున్నాడు? 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర పోయాను. ఏం నిద్రపోయినాడట? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అసలు ఐతుకుని గురించి చాలా మంచివాడుగా అనుకుంటారు, ఎందుకంటే ఎవరితో మాట్లాడాడు కదా, సైలెంట్గా ఉంటాడు. మందిరంలో చాలా సైలెంట్గా ఉంటాడు. కానీ ఏం చేస్తుంటాడు? గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతాడు. గాఢ నిద్ర ఎంత ప్రమాదమా? నిజంగా చాలా ప్రమాదమే. మనం నిద్రావస్థలోనికి వెళ్తే ఏమేమో జరిగిపోతాయి, జరగకూడవన్నీ జరిగిపోతాయి. అయితే ఐతుకు పడిపోవడానికి రెండవ కారణం ఏంటంటే గాఢ నిద్ర పోయెను. అసలు గాఢ నిద్రపోయిన వారిని ఏమంటుంది సామెతల గ్రంథం? చూడండి, దయచేసి గమనించండి. 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం. సోమరి ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, కొంచెం నిద్రించదనని తర్వాత 19వ అధ్యాయం 15వ వచనం కూడా, సామెతల గ్రంథం 19:15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేను. ఇప్పుడు చెప్పండి, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఏం పేరు పెట్టినాడు బైబిల్ గ్రంథం? ఏం పేరు పెట్టింది వాళ్ళకు? సోమరి.
సోమరిగా ఉన్న వారికి ఏ నిద్ర వస్తుందంట? ఏం నిద్ర పట్టుకుంటుందంట? గాఢ నిద్ర. ఒక ఆయన మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అన్నం తింటూనే ఉంటాడు, ప్లేటు చేతులే ఉంటుంది, మెల్లగా ప్లేట్ చేతులోంచి ఇక బండ మీదకి వస్తుంది చెయ్యి. ఆయన అనుకుంటాడు ప్లేట్లోనే ఉంది కదా నా చేయి అనుకుంటాడు, నిద్రపోతుంటాడు తింటుంటాడు, నిద్రపోతుంటాడు తింటుంటాడు. ఇక చెయ్యి ప్లేట్లో ఉన్నది ఎక్కడ పోతుంది చెప్పండి? బండ మీదకి పోతుంది. ఇక లాస్ట్కు సగం తినేసి అట్లా వండుకుంటాడు. ఇక భార్య వచ్చి మెల్లగా చేయగడగాల, పండుకుంటాడు ఆయన, చేయగడగాల. సోమరితనం ఏ నిద్రలోకి తీసుకుపోతుందంట? గాఢ నిద్రలోనికి తీసుకొని పోతుంది. ఒక వ్యక్తి సోమరిగా ఉన్నాడంటే గాఢ నిద్రలో పడిపోతాడు. ఎప్పటికీ నిద్రైనా కొంతమందికి తెల్లవారింది తెలియదు, సూర్యుడు ఉదయించింది తెలియదు, ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడమే, తినడం పండడం, తినడం పండుకోవడం. ఒక ఆయన 5 రోజులు వండుకొని నిద్రపోయినాడంట. అదేమి నిద్రనో ఏమో. ఎన్ని రోజులు నిద్రపోయినాడంట? 5 రోజులకు గుర్తు వచ్చిందంట, అమ్మా నేను నిద్రలో ఉన్నానా అని. సోమరితనం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, సోమరి వాని చేను నేను దాటి రాగా అక్కడ ఏం మొలిసినాయంట? గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిసినాయంట. సోమరితనం మంచిది కాదు. కొంతమంది మంచానికి పరిమితం అయిపోతారు, ఇక మంచానికి పరిమితం అయిపోతారు. ఎప్పుడు నిద్రనే. కొంతమంది తినడం, మళ్ళీ చేతులు కడుక్కోవడం, శుభ్రంగా కడుక్కోవడం, దుప్పటి కప్పుకొని నిద్రపోవడం. కొంతమంది నిద్రకు, వీళ్ళు ఎవరంట? ఇల్లు చెప్పండి, సోమరితనం. ఈ ఐతుకు పై నుండి పడిపోవడానికి రెండవ కారణం ఏంటంటే అతని సోమరితనం. ఒకటి పడిపోవడానికి గల కారణం చెప్పండి, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు కనుక పడిపోయాడు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నీ లొకేషన్ ఎక్కడ? నువ్వు తిరుగుతున్న స్థలాలు ఎక్కడ? ఏ స్థలంలో కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఇక రెండవ కారణం ఏంటంటే సోమరితనం. సోమరితనం ఏం చేస్తుందంట? గాఢ నిద్రలో పడవేయను. యోనా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మనకు తెలుసు ఆయన కదా, ప్రవక్త. ఆయన కూడా ఏం చేసినాడు? దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? తార్సీసునకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళకముందే ఇక అన్నీ వెళ్ళడానికి ప్రయాణం కావాల్సినవన్నీ సిద్ధపరచుకున్నాడు. కేవ్ ఇచ్చినాడు, టికెట్ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. మెల్లగా ఆ ఓడలోనికి ఎక్కిపోయినాడు. ఎక్కిపోయి అడుగు భాగమున పడుకొని నిద్రపోతున్నాడు. అసలు పోయే స్థలమే మంచిది కాదు, దేవుడు వద్దన్న స్థలానికి పోతున్నాడు. దేవుడు ఎక్కడైతే ఉన్నో అని చెప్పాడో అక్కడ ఈయన ఎస్ అని చెప్పుకున్నాడు అనమాట. వద్దు ప్రభువా, నువ్వు చెప్తే నేను వింటానా? అసలే వినను. దేవుడు వద్దన్న స్థలానికి వెళ్తూనే ఉన్నాడు, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ప్రయాణం చేసింది ఒకవైపు అయితే ఇంకేం చేస్తున్నాడు తెలుసునా? బాగా నిద్రపోతున్నారు. అక్కడ చాలామంది ఉంటారు కదా, దేవుని నమ్మని వారు కూడా, అన్యులు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు ఈ ఓడకు చాలా ప్రమాదం వచ్చేస్తుంది, పెద్ద తుఫాను వచ్చింది, గాలి చెలరేగుతుంది, ఆ నీళ్ళన్నీ కూడా ఓడలోనికి వచ్చేస్తున్నాయి. వారు అనుకుంటున్నారు ఎవరు తప్పు చేశాడు, ఇది ఎవరిని బట్టి వచ్చింది ఇక్కడ అనుకొని చూస్తుంటే అందరూ వాళ్ళకు సంబంధించిన వారిని వారు పూజిస్తుంటే యోన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసునా? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? మనం కూడా మంచం దగ్గర ఎవరైనా మన వాళ్ళు పోతే నిద్రపోతే ఏమనాలా? మంచం దగ్గరకు ఏమని పిలవాలో చెప్పండి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? రాత్రి అంత తినకపోతే ఏమీ నీకు అని మనం పిలవాలి. మంచం దగ్గరికి పోయి తల దగ్గర కూర్చొని ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చింది? నిద్ర ప్రమాదకరమైన. చాలామంది మందిరంలోనికి వచ్చి నిద్రపోతారు. వాళ్ళు అనుకుంటారు అబ్బో ఎంత ప్రశాంతంగా ఉంది, ఈ మందిరంలో కూర్చుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది అనుకుంటారు. ఒక ఆయన డాక్టర్ దగ్గర పోయినాడంట. డాక్టర్ దగ్గరికి పోయి, సార్ నాకు నిద్ర పడతలేదు, ఇంకా మంచి భోజనం తింటున్నా, బిర్యానీ తింటున్నా, నాకు నిద్ర పడతలేదు సార్ అన్నాడంట. ఆయన చెప్పిన సలహా డాక్టర్ ఏం చెప్పినాడంట అంటే, నువ్వు ఏం లేదు, మందిరంలోనికి వెళ్ళి ప్రశాంతం కూర్చో, నీకు నిద్ర పడుతుంది అని చెప్పినాడు. ఇక్కడ చక్కగా పాటలు పాడుతుంటే ఇక జోలపాట అనేట్టు ఉంటుంది కదా విశ్వాసులకు. మంచిగా ఈ మందిరంలో ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇంటికాడ రాని నిద్ర కొంతమంది మందిరంలోనికి వచ్చినప్పుడు వస్తుంది నిద్ర, ఇంటికాడ ఉన్నప్పుడు నిద్ర రాదు, మందిరంలోనికి వచ్చే లోపల నిద్రలోనికి జారుకుంటారు. ఇది సాతానుడు పెట్టే పని.
నువ్వు వాక్యం వినకపోతే, నువ్వు బాగుపడకపోతే వాడు బాగుపడతాడు, సాతానుడు. అందుకే ఈ పడిపోవడానికి రెండవ కారణం ఏం చెప్పండమ్మా? నిద్ర. ఎప్పుడు లేవాలనో అప్పుడు లేవాలి, ఎప్పుడు చదవాలనో అప్పుడు చదవాలా, ఎప్పుడు ఏ విషయాలకు ఏ పని కొరకై మనం పని చేయాలనో ఆ పని మనం కలిగి ఉండాలి. నిద్రపోవాలి, కానీ ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలా. రోజుకు కనీసం ఒక 6 గంటలు నిద్రపోతే సరిపోతుంది. కానీ మనం 10 దాడుతుంది, 10 గంటలు దాడుతుంది. 6 గంటలు నిద్రపోమన్నాడని 12 వరకు మేలుకొని 12 వరకు మొబైల్ చూసుకుంటా ఉండి 6 గంటల వరకు నిద్రపోమని చెప్పినాడు అయ్యగారు. కనుక మనం 7కు లేస్తే బాగుంటుంది అనుకుంటే అర్లీగా పడుకోవాలా. తొందరగా పడుకొని వేకుజామున లేచి ప్రభు పాద సన్నిధిలో గడపడం ఎంతైనా ప్రాముఖ్యమైనది. కానీ ఐతుకు ఏం చేస్తున్నాడంటే, కూర్చున్న స్థలమే ప్రమాదకరమైంది, అతడు ఉన్న స్థలమే ప్రమాదకరమైంది. అంటే ప్రమాదకరమైన స్థలంలో కూర్చున్నదే కాకుండా ఏం చేసినాడు, మళ్ళీ దానికి తోడు ఏం పెట్టుకున్నాడు? నిద్రపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడో చివర్లో నువ్వు నడుచుకుంటూ పోతూ నిద్రపోయిన వానికి ఏమైపోతాం? పడిపోతాం. ఇతడు కూడా ఐతుక్కు అనేటువంటి యవనస్తుడు ప్రమాదకరమైన స్థలంలో కూర్చున్నాడు, కానీ పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక మరొక సంగతి ఆలోచన చేద్దాం. చూడండి, ఐతుక్కు పడిపోవడానికి మరొక కారణం మనం చూసినట్లయితే అదే 20వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన. ఏ భారం అంట? నిద్రపోయి తర్వాత నిద్ర భారము అంటే నిర్లక్ష్యము. పడిపోవడానికి 3వ కారణం ఏంటంటమ్మా? నిర్లక్ష్యం. ఏమేమి నిర్లక్ష్యం చేసినాడో మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఏమి నిర్లక్ష్యం చేసినాడు? 7వ వచనం చూడండి. ఆదివారమున అని రాయబడింది. ఏమి నిర్లక్ష్యం చేసినాడు ఈయన? ఏమి నిర్లక్ష్యం చేసినాడమ్మా? ఆదివారమును, ప్రభు దినమును నిర్లక్ష్యం చేశాడు. అంతే కదా రవి? ఏం నిర్లక్ష్యం చేశాడు? ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రభుని ఆరాధించే దినం, ప్రభును పూజించే దినాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఉన్నాడు అక్కడే కానీ లేనట్టే. మందిరంలోనే ఉన్నాడు, ప్రభుదినం హాజరైనట్టే ఉన్నాడు కానీ లేనట్టే కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనం కూడా ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడో ఉంటుంది మన మైండ్. ఇప్పుడే ఎర్రకోటకు పోతుంది మన మనసు. దీనికి కిరాయిలు కట్టేది ఏమైనా ఉందా? ఒకటే సెకండ్లో ఎర్రకోటకు పోయి వస్తుంది. మళ్ళీ దానికి బ్రేకులు కూడా లేవు. ఉంటాయా? ఏమన్నా మధ్యలో ఆపేవాళ్ళు ఉంటారా? సిగ్నల్స్ ఉంటాయా? రెడ్ సిగ్నల్ పడతాయా మన మనసుకు? ఏం సిగ్నల్స్ పడవు. డైరెక్ట్ అటు పోతే ఎర్రకోటకు పోతే మళ్ళీ వచ్చేస్తుంది. మనం కూడా ఇక్కడే కూర్చుంటాం కానీ ఇంటి దగ్గర అన్నీ ఆలోచన చేస్తాం. ఇంటి దగ్గర వండి పెట్టి మంచి మటను, అది డోర్ వేసినో లేదో, ఎవరన్నా తీసుకొని పోయారో ఏమో, రకరకాలుగా ఆలోచనలు. అయితే నిర్లక్ష్యం ఎన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేశాడంటే, ఒకటి ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రియమైన వారలారా, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. నువ్వు దేవుని దినమును ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు దినం అంటే ఆరాధన దినం, మనం పూజించే దినం, ప్రభును గణపరిచే దినం. ఆ దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. యోహాను పద్మాసు దీపములో ఉన్న ప్రభు దినాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పద్మాసులో ఉన్న ప్రభు దినాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కానీ మనమైతే ప్రభు దినం అంటే నిర్లక్ష్యం. ఒక విశ్వాసి కరెక్ట్గా ఉన్నాడు అనే దానికి గుర్తేం తెలుసా మీకు? మొట్టమొదటిది ప్రభు యొక్క శరీరంలో ప్రభు దినాన్ని పాల్గొనడమే. నువ్వు ఎప్పుడైతే ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయవో నీ జీవితంలోనూ పడిపోవు. ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే, ఒక సహోదరి పడిపోతుంది ఆత్మీయంగా అంటే ప్రభు దినమును నిర్లక్ష్యం చేయడమే. అయితే ఇతడు ఏమి నిర్లక్ష్యం చేశాడంటే, ఒకటి ప్రభు దినమున అంటే ఇప్పుడు ఆదివారమున అని ఉందా? 20వ అధ్యాయం 7వ వచనం చదవండి ఆ మాట మరొకసారి. ఆదివారమున రొట్టె విరుచుటకు. ఇంకోటి నిర్లక్ష్యం చేసినారు. ఏమి నిర్లక్ష్యం చేసినారు? ఒకటి ప్రభు దినం, రెండవది ప్రభు బల్ల. రొట్టె విరిచే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసినాడు ఈయన ఐతుకు. ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునే విషయంలో కూడా నిర్లక్ష్యం చేశాడు.
మరి మనం నిర్లక్ష్యం చేస్తున్నామా ప్రభు శరీరాన్ని? కొంతమంది తీసుకుంటారు కానీ నైవేద్యం తీసుకుని అంటారు. మరికొంతమంది ఎక్కువ తింటే ఎక్కువ ఆశీర్వాదం అనుకుంటారు. ఒకసారి ఒక ఆయన ఇట్లే ముందుగా బాప్తీసం తీసుకొని ముందు వరుసలో కూర్చున్నాడంట. దేవస్థానం సార్ చెప్పేవాడు ఎప్పుడు, ఇక రొట్టె ఒక్కడే తినేసినాడంట. మామూలుగా మనమైతే ఇట్లా చేయికి ఇస్తాం, కానీ అప్పుడు క్రమం ఏంటంటే ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేసినామంటే చివరి లైన్ వరకు వెళ్ళిపోవాలి అదే రొట్టె. మనకు ఆ క్రమం రాలేదు. ఎందుకంటే మనం అంతా ఇక నూడిల్స్ లాగా కూర్చుంటాం కదా, మనకు ఒక సిస్టమేటిక్ ఉండదు కదా, లైన్ క్రమం ఉండదు కదా. ముందు తలను అనుసరించి వెనక తల కూర్చోవాలి, ముందు వాళ్ళని చూసి వెనకలు కూర్చోాలన్నమాట. ఇట్లా పక్కకు కూడా కదలకూడదు, ఇట్లా కూడా ఉండకూడదు అన్నమాట. ఇక ఈయన అనుకున్నాడు ముందు వరుసలో బాప్తీసం తీసుకున్నాడు, ముందు వరుసలో కూర్చోబెడితే ఇక ఒక రొట్టె ఒక్కడే తినేసినాడు. మళ్ళీ తయారు చేయాలనా? రొట్టె తీసుకున్నప్పుడు కొంతమంది ఇక ప్రార్థనలు ఉన్నట్టుగా ఉంటారు, అట్లే మత్తుగా ఉంటారు అనమాట. రొట్టె తీసుకొని కూడా ఇట్లా తెచ్చి తట్టాలి, ఒకరిని చెయ్యి తట్టే వరకు లేవరు. కొంతమంది కదిలించాలి. వాళ్ళు ఏ ధ్యానంలో ఉంటారో అర్థం కాదు. రొట్టె తీసుకున్నప్పుడు సమయానికి మేలుకుతో అక్కడ ఉండి తీసుకోవాలి. ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏమవుతారు చెప్పండి? బలహీనలు అవుతారు, రోగులవుతారు, నిద్రిస్తారు. ప్రభు శరీరమును నిర్లక్ష్యం చేశాడు. ఒకటి, ఏమి నిర్లక్ష్యం చేశారు చెప్పండి? ప్రభు దినమును నిర్లక్ష్యం చేశాడు. రెండవది, ప్రభు యొక్క శరీరమును, ప్రభు బల్లను నిర్లక్ష్యం చేశాడు. ఇక మూడవది ఏం నిర్లక్ష్యం చేసినాడు చూడండి, 7వ వచనమే. రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని మాట చూస్తున్నాం. కూడినప్పుడు అంటే ప్రభు బిడ్డలతో ఉన్న సహవాసాన్ని నిర్లక్ష్యం చేశాడు. 3వ నిర్లక్ష్యం. కూడుకున్నారు, అందరూ కూడుకున్నారు, కానీ ఈయన మాత్రం నిద్రలో ఉన్నాడు. ప్రభు సహవాసాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇక 4వది అక్కడే రాయబడింది చూడండి, వారితో ప్రసంగించుచు. అంటే ఏం నిర్లక్ష్యం చేశాడు? ప్రసంగించుచు అంటే ఏం నిర్లక్ష్యం చేశాడు? ప్రభు యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేశాడు. మార్త ఏం చేస్తుంది బైబిల్లో? మన మార్తమ్మ కాదు, బైబిల్లో మార్తమ్మ ఏం చేస్తుంది చెప్పండమ్మా? విస్తారమైన పని పెట్టుకుంది. ఇక యేసుప్రభు వచ్చినప్పుడే పనులన్నీ కొత్త కొత్త పనులు కల్పించుకుంటుంది అనమాట. యేసుప్రభు అప్పుడే వచ్చినాడు ఆ ఇంటికి, ఆమెనే ఆహ్వానించింది ఇంటికి. బేతనీకి రమ్మని, ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆహ్వానించిన ఆమె యేసుప్రభు దగ్గర ఉండాల్సింది. ఎక్కడుంటుంది చెప్పండి? కిచెన్లో కనపడుతూ ఉంది, కిచెన్లో కనపడుతుంది, పనుల దగ్గర కనపడుతుంది. మార్తమ్మ ఎక్కడున్నావంటే ఏం చెప్తుంది? నేను పని దగ్గర పని చేస్తున్నా. ఆ పనులు కూడా ఎటువంటి పనులు అంట? విస్తారమైన పనులు. అంటే 3 రోజులు చేసి కూడా అయిపోవు. కొంతమంది ఆదివారం రోజే పనులు స్టార్ట్ చేసుకుంటారు, ఇంకా బట్టలు వినడం అన్నీ అప్పుడే స్టార్ట్ చేస్తారు. అవి సాయంత్రం వరకు పడతాయి. ఈమె ఎప్పుడు రావాలి ఆరాధనకు? పనులే సాయంత్రం వరకు పడతాయి. మనం మొదలు పెడితే ఎప్పుడు రావాలి? ఆరాధనకి ఎప్పుడు రావాలా? సంఘానికి ఎప్పుడు రావాలా? సహవాసానికి ఎప్పుడు రావాలా మనం? కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? పనులన్నీ అప్పుడే స్టార్ట్ చేస్తాం. ఎవరైనా బంధువులు వస్తున్నారనుకో, అప్పుడు వంట చేసే కార్యక్రమాలు ఉంటాయి, అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడే బట్టలు పిండుతాం. ఈ బట్టలను చూసి వచ్చిన చుట్టాలు అట్నే వెనకపోతారు. వాయమ్మ, ఈమె బట్టలు ఎప్పుడు పిండుతుంది, వంట ఎప్పుడు చేస్తుంది, మాకెప్పుడు పెడుతుంది కదా. ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, అప్పుడే మొదలు పెడతాం, పనులన్నీ పెట్టుకొని కూర్చుంటాం అన్నమాట. అయితే ఈ ఐతుకు అన్నటువంటి యవనస్తుడు వాక్యమును నిర్లక్ష్యం చేశాడు. కానీ మార్త నిర్లక్ష్యం చేసింది, మరియ మాత్రం యేసు పాదముల దగ్గర కూర్చోంది. ఆయన బోధ వింటుంది, ఆయన వాక్యం వింటుంది. ప్రియులారా, మన జీవితాలను బాగు చేసేది దేవుని వాక్యమే. మన బ్రతుకులు మార్చేది దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు మన జీవితాలను మార్చివేస్తాయి, మన బ్రతుకులను మార్చివేస్తాయి. కానీ ఈ ఐతుకు మాత్రం వాక్యాన్ని కూడా వింటలేడు. వింటున్నాడా? వింటలేడమ్మా? ఐతుకు వింటున్నాడా? ఏం చేస్తున్నాడు? మంచిగా నిద్రపోతున్నాడు. నిద్రను బాగా ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే అంత ప్రేమిస్తున్నాడు. బాగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర, అది కూడా మామూలు నిద్ర కాదు. ఎటువంటి నిద్ర పోయినాడంట? గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఆదాము కూడా దేవుడు గాఢ నిద్రను కలగజేసినాడు. చేసినప్పుడు ఏం చేసినాడు?
ప్రక్కటెముకను తీసినాడు. ప్రక్కటెముకను తీస్తే కూడా లేవలేదు. ప్రక్కటెముకను తీసినాడు దేవుడు స్త్రీని చేసేటప్పుడు. ప్రక్కటెముకను తీస్తే కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎవరేం చేసిందో అర్థమైతలేదు కదా. కనుక గాఢ నిద్ర అనేది ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. దొంగలు అందుకే పగలు వస్తారా రాత్రి వస్తారా? ఎందుకు? మనం నిద్రపోతుంటామనే మేలుకుతూ ఉంటామనే. బాగా నిద్రపోతామని దొంగలు కూడా రాత్రి వస్తారు. అది కరెక్ట్ 3 గంటలప్పుడు వస్తారు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. తెల్లవారేటప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. రాత్రి నిద్ర పట్టదు కొంతమందికి, 12-1 వరకు నిద్ర పట్టదు. తెల్లవారుజామున ఎక్కువ నిద్ర పడుతుంది. అప్పుడే వచ్చేస్తారు దొంగలు, కన్నం వేస్తారు, దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. కనుక ఐతుకు పడిపోవడానికి గల కారణం 3 కారణాలు తెలుసుకున్నాం. చెప్పండి. మొదటి కారణం కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. రెండవది నిద్రలు ఉన్నారా మీరు? కరెక్ట్ రాసుకోవాలా. గాఢ నిద్రపోయి ప్రమాదానికి గురాడు. ఇక పడిపోవడానికి 3వ కారణం ఏం చెప్పుకున్నాం చెప్పండి? నిర్లక్ష్యం చేశాడు. ఏమేమి నిర్లక్ష్యం చేసినాడు? 1 ఆదివారమును, 2వది ప్రభు యొక్క శరీరమును తీసుకునే విషయంలో, 3వది సహవాసాన్ని నిర్లక్ష్యం చేశాడు, 4వది ఏం చెప్పుకున్నాం? వాక్యమును నిర్లక్ష్యం చేశాడు. 5వదిగా మనం చూస్తే అక్కడ ఇంకేం నిర్లక్ష్యం చేసినాడు చూడండి. ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. మేము అంటే అక్కడున్న ప్రజలను, దేవుని ప్రజలను నిర్లక్ష్యం చేశాడు. చాలామంది ఉన్నారు. ఎవరెవరున్నారు అక్కడ? ఎవరెవరున్నారు? 6, 5, 6 వచనాలు మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు అక్కడ. లూకా ఉన్నాడు, వైద్యుడైన లూకా ఉన్నాడు. పౌలు ఉన్నాడు, ఒక మిషనరీ ఉన్నాడు అక్కడ, ఒక బోధకుడు ఉన్నాడు, ప్రభు కోసం నడిచేవారు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఇంతమంది మధ్యలో ఇంతమంది ఉండంగా కూడా ఐతుకు నిద్రపోతున్నాడు. మనం కూడా సంఘంలో వస్తూ ఉంటాం, సంఘానికి వస్తుంటాం, కానీ ఆత్మీయులు ఉన్నప్పటికీ కూడా మనం దిగజారిపోతుంటాం. మన ముందు మన చుట్టూన్నటువంటి పరిస్థితులు ఎంతో ఆత్మీయంగా మనం కనబడినప్పటికీ కూడా మనం పడిపోతూ ఉంటాం. అంతేనా? అందుకే మనం ముందుకు పోయే వారిని గురిపెట్టి చూడాలి. అంతే కదా. పౌలు ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను దేవుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం ఆత్మీయులను గురిగా పెట్టుకోవాలి, భక్తి గల వారిని గురిగా పెట్టుకోవాలి, ప్రార్థన పరులను గురిగా పెట్టుకోవాలి. వెనకబడిన వారిని గురిగా పెట్టుకుంటే మనం కూడా పడిపోతాం. ఒకమే దేవుని సన్నిధిలో కనబడతలేదు అని మనం అనుకుంటే, వారిని గురి పెట్టుకుంటే మనం కూడా పడిపోతాం. అయితే మనం దేవుని సన్నిధిలో కనబడే వారిగా ఉండాలి. కానీ ఇంతమంది ఉన్నప్పటికీ, తన చుట్టూ ఎంత గొప్ప భక్తి పరులు ఉన్నప్పటికీ, దైవజనులు ఉన్నప్పటికీ ఐతుకు నిర్లక్ష్యము చేస్తున్నాడు. కనుక ఈ ఐతుకు నిర్లక్ష్యానికి గల కారణాలు మనం చూసినాం. ఐతుకు ఎందుకు నిర్లక్ష్యం చేసి తన జీవితాన్ని ఎలాగో పాడు చేసుకున్నాడో మనం చూస్తున్నాం. పైనుండి పడిపోయాడు. అయితే ఎన్నో అంతస్తులో నుండి పడిపోయినాడు. చూడండి, ఆ వచనం చదువుదాం మరొకసారి. ఆ వచనం చదవండి. 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఎన్నో అంతస్తులు ఉన్నాడు. పడిపోవడానికి గల కారణం మామూలు కింద కూర్చుంటే పడిపోయిన ప్రాబ్లం లేదు. కుర్చీ మీద కూర్చుని కింద పడినా ఏం కాదు. కానీ ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడ కూర్చున్నాడు? 3వ అంతస్తులో ఉన్నాడు. అంత ఎత్తైన స్థలంలో ఉండి కూడా ఎక్కడున్నాడో గుర్తించలేకపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన స్థితిని అతడు గుర్తించలేకపోతున్నాడు. పడిపోవడానికి గల 4వ కారణం ఏంది? తన స్థితిని తానే గుర్తించలేకపోతున్నాడు. ఏదో అది కుర్చీ మీద కూర్చొని పడిపోయినాడని కాదు, ఎక్కడో జస్ట్ నడుచుకుంటూ పోతుంటే పడిపోయినాడని కాదు. కూర్చున్న స్థలం ఎలాంటిది? 3వ అంతస్తు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి అని పేపర్లు ఇస్తుంటారు కదా.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి. మన నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోతాయి. ఐతుకు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. ఒక విశ్వాసి ఆత్మీయంగా 3వ అంతస్తులోనికి ఎదిగిపోయినట్టుగా. మందిరం ఎక్కడుంది? కూడుకున్న ప్రజలు ఎక్కడ కూర్చుంటున్నారు? 3వ అంతస్తులో కూర్చుంటున్నారు. అంత స్థాయికి పోయిన వ్యక్తి అంత స్థాయిలో ఉన్నాడు. యవనస్తుడు అంత స్థాయిలో ఉన్నాడు. ఏమి యవన కాలంలో ఎంత ఎదిగినాడు అనే స్థాయిలో ఎదిగిపోయాడు. 3వ అంతస్తులో కూర్చున్నాడు. అంత స్థాయిలో ఉన్న యవనస్తుడు పడిపోయాడు. అంటే తన స్థితిని తానే గుర్తించలేకపోయాడు. తన పరిస్థితిలో తానే గుర్తించలేకపోయాడు. నేను ఎక్కడున్నాను చూసుకుంటలేకపోతున్నాడు. కొంతమంది భక్తులు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత పై స్థానాలకు ఎదిగిపోయి కింద పడిపోతూ ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి, 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పర్లేదు, ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటే మనం ఏమవుతాం? పడిపోతాం. దేవా, నీ కృపను బట్టి నేను నిలబడినానయ్యా, నీ దయను బట్టి నేను బ్రతుకుతున్నానయ్యా, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా. నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్త. పడకుండునట్లు జాగ్రత్త, పడిపోకుండునట్లు జాగ్రత్త, జారిపోకుండునట్లు జాగ్రత్త. 73వ కీర్తనలో కీర్తనకాడు అంటున్నాడు ఒక మాట, చూడండి దయచేసి గమనించండి. 73వ కీర్తన 73వ కీర్తన 2వ వచనం చదవండి. ఆసాపు అంటున్నాడు 2వ వచనం, 73వ కీర్తన 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఆసాపు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. జస్ట్ మిస్ అంటుంటారు కదా, యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏమంటుంటారు? జస్ట్ మిస్. లేకుంటే పరదేశులమ ప్రియులారా, జస్ట్ మిస్. ఒకసారి నేను అమ్మగారు వస్తున్నాం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో, అది రాత్రి బాగా టైం అయిపోయింది, మీటింగ్ చూసుకొని వస్తున్నాం, 10 అయింది. ఇక ఈ సిటీలో నడిపే బైకులు ఎట్లా నడుపుతారు, ఇక చాలా వేగంగా నడిపించుకుంటూ వస్తున్నాను. నా వెనక నేను స్కూటీలో వెళ్తున్నాను, అమ్మగారు వెనక కూర్చున్నారు. అక్కడ సడన్గా స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట. కానీ జస్ట్ మిస్, కొద్దిగా తప్పైంది అంతే. లేకుంటే అప్పటికే స్పాట్లో చనిపోవాల్సిన వారం, ఇద్దరం అక్కడే చనిపోవాల్సిన. చాలా పెద్ద బండి అది. ఇక భయంకరం సౌండ్ పెట్టుకొని వస్తున్నాడు, వెనక నుండి వచ్చి వాడి పడిపోయినాడు. దేవుడు కనీసం
జస్ట్ కొంచెం కూడా ఇట్లా టచ్ చేయలేదు. మేము షాప్కి వెళ్ళిపోయినాం, వాడు అక్కడే పడిపోయినాడు. ఎంత వేగం అంటే అంత వేగం వస్తున్నాడు. 150 స్పీడ్ మీద ఆ గల్లీలో అంత వేగంగా బైక్ తీసుకుని వస్తున్నాడు. మా వెనకమ్మడి వస్తున్నాడు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, మేము స్లో చేసుకుంటే టచ్ చేయాలని అనుకున్నారు, కానీ దేవుని కృప వలన దేవుడు కాపాడినాడు. కనుక మన జీవితాల్లో ఏమైతే కొంచెమే పడిపోవడానికి, చెడిపోవడానికి ఎంత 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 చెప్పండి, కొంచెమే. నువ్వు పాడు కావడానికి కొంచెమే, నీ జీవితం పాడు కావడానికి కొంచెమే. చాలామంది అనుకుంటారు ఏం చేసినా పాడైతాం అనుకుంటారు, కానీ కొంచెంలోనే పడిపోతాం. యేసేపు దగ్గరికి పాపం వచ్చింది, కానీ కొంచెము మిస్ అయిపోయింది అన్నట్టుగా ఆయన పాపమును విడిచి పారిపోయినాడు. మన జీవితాల్లో పాపం కూడా అంచుల మట్టుకు వస్తుంది. బి కేర్ఫుల్. పాపము దగ్గరకు వచ్చి మనల్ని టచ్ చేయాలని చూస్తుంది, మనల్ని పడగొట్టాలని చూస్తుంది. కానీ మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? పడిపోకుండానట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మన భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం పడిపోయే ప్రమాదం ఉంది. కనుక తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఏం చేయాలో చెప్పండి? పడకుండునట్లు. పడిపోతున్నావా? బండ మీద ఉంటే పడతారా, బురదలు ఉంటే పడతారమ్మా? మీరే చెప్పండి. ఎక్కడుంటే పడతాం? బురదలు ఉంటే పడతాం. బండ మీద నిలబడితే ఎందుకు పడతాం? ఈయన ఆశాప అంటున్నాడు పడిపోతున్నా, నేను కొంచెమే తప్పిపోయాను అంటున్నాడు. ఎందుకు తప్పిపోయినాడు, ఎందుకు పడిపోతాను అంటున్నాడు అంటే, మరణమందు వారికి యాతనలు లేవు. భక్తిహీనులు ఎంత బాగున్నారో, వాళ్ళే బాగున్నారు, బలంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, ఏ బీమారులు లేవు, వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. నేను చూడు దేవుని నమ్ముకొని, నేను కడుక్కొని, నా హృదయాన్ని కడుక్కొని, నా జీవితాన్ని కడుక్కొని దేవుని కోసం ఇంత భక్తిగా బ్రతుకుతే కష్టాలు నాకే. ఇంత నిష్టగా బ్రతుకుతే నాకేనా ఇంత కష్టాలు, నాకేనా ఇన్ని ఇబ్బందులు అని మనం అనుకుంటాం. ఆ మాట వచ్చిందంటే నువ్వు జారుటకు ఏమవుతున్నావని అర్థం? దగ్గరున్నావు. నువ్వు పడిపోవడానికి దగ్గరగా ఉన్నావు. కష్టాలను గురించి మాట్లాడుతున్నావంటే, నేను దేవుని నమ్మినాకనే అన్ని కష్టాలు వచ్చినవి నువ్వు అనుకుంటున్నావంటే ఎక్కడున్నావు? ఏ స్థలంలో ఉన్నావు? పడిపోవడానికి దగ్గరున్నావు, జారిపోవడానికి దగ్గరున్నావు. ఆసాపు గొప్ప భక్తిపరుడు, ఆయన మంచి పాటలు పాడేవాడు, మంచి సింగర్. ఆయన స్తుతులు చెల్లించే విషయంలో దేవునికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, భక్తిహీనుల గురించి మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళ పశువులే బాగా ఈంతుండయి, వాళ్ళ జోబులో ఎప్పుడు పైసలు ఉంటున్నాయి, వాళ్ళ పొలాలు పంటలు బాగా వండుతున్నాయి, వారికి రోగాలు ఏమీ లేవు. నాకే బీమార్లు వచ్చినాయి, నాకే రోగం వచ్చింది, నా దగ్గర పైసలు, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. బ్యాంక్ బ్యాలెన్స్ భయపడదు, డోంట్ వరీ. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ భక్తిలో నుండి జీరో కావద్దు, పడిపోవద్దు. అయితే ఆశాపు అంటాడు జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే నేను కూడా పడిపోయేవాడిని. వాళ్ళ గురించి అనుకుంటే మనం పడిపోమా? ఇతరుల గురించి మాట్లాడితే పడిపోతామా, నిలబడతామా? పడిపోతాం. అందుకే ఆసాపు అంటున్నాడు కొంచెమే మిస్ అయిపోయింది. తర్వాత అర్థమైపోయింది, మందిరానికి పోయిన తర్వాత అర్థమైపోయింది ఆసాపుకు తన జీవితంలో. ముగిద్దాం చూడండి. మన జీవితంలో పడిపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? ఒకటి, పడిపోవడానికి కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. రెండవది, సోమరితనం, గాఢ నిద్రలో ఉన్నాడు. మూడవది ఏం చెప్పుకున్నాం? నిర్లక్ష్యం. నాలుగవది ఏం చెప్పుకున్నాం? తాను ఎక్కడ కూర్చున్నాడో గుర్తించలేనటువంటి పరిస్థితి. తాను ఎక్కడున్నాడో గుర్తుపట్టలేకపోతున్నాడు. అంత స్థాయికి వెదిగిపోయి పడిపోతున్నాడు. నేను ఇంత స్థాయిలో ఉన్నాను కదా, నా జీవితం పడిపోతే అంత ప్రమాదకరం. కొంతమంది దేవుని నమ్మిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత భక్తిపరులుగా ఉండి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే పడిపోకుండా మనం ఏం చూడాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. చివరి మాట చెప్పి ముగిస్తాం చూడండి. అయిపోయింది, ఒక 2 నిమిషాలు ముగించే ప్రయత్నం చేద్దాం. చివరి మాట అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 10వ వచనం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపరపడి అతని ప్రాణం అతనితో ఉన్నదని వారితో చెప్పారు. ఇక్కడ చనిపోయినాడంటే ఏం పోతుంది చెప్పండి? ప్రాణం పోతుంది. ప్రాణం పోయినాక ఏం పోతుంది?
సాక్ష్యం పోతుంది. ఏమవుతుంది తెలుసునా? అందరూ తొందరపడుతున్నారు. అక్కడ అందరు ఏమంటున్నారు? తొందరపడుతున్నారు. అరే చచ్చిపోయినట. మందిరానికి వచ్చి ఏమైనా అయిందనుకో ఏమంటారు అందరూ? ఓ చర్చికి పోతుంటే ఇటు అయిపోయిందంట, మందిరానికి పోతే ఇటు అయ్యిందంట, దేవుని నమ్ముకుంటే ఇటు అయిపోయింది అంటారు. ఏమంటారు? మాట్లాడతారు. ఇక్కడ ఈ ఐతుక్ అనే యవనస్తుడు చనిపోతే అందరూ తొందరపడుతున్నారు. పౌలు అంటున్నాడు, తొందరపడకుడి, సాక్ష్యము పడిపోతే ఏమవుతుంది? సాక్ష్యానికి వెళ్ళిపోతాం. మనం సాక్ష్యంగా బ్రతికి ముందుకు సాగుదాం. కనుక ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం. ఆయన పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి అతని ప్రాణం అతనిలో ఉన్నది, తొందరపడకూడదు అన్నాడు. అతడు చనిపోయినాడు. ఇక చనిపోయిన తర్వాత పౌలు ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయగా తిరిగి బ్రతికినాడు. బ్రతికిన ఈ చిన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చినారు? మళ్ళా ఎక్కడికి తీసుకొచ్చినారు? పడిపోయిన స్థలంలో పడేసి వచ్చినారా? ఒరే నువ్వు కింద ఉండరా, మళ్ళీ పైకి వస్తే పడిపోతావు అంటున్నారా? మళ్ళీ పైకి తీసుకొచ్చినప్పుడు ఏమైంది? అక్కడ అనేకులకు ఆదరణ. నువ్వు బ్రతికితే ఆదరణ, నువ్వు ఎదుగుతే ఆదరణ, నువ్వు క్షేమంగా ఉంటే ఆదరణ, నువ్వు భక్తిపరుగా ఉంటే ఆదరణ, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే అనేకులు ఆదరించబడతారు. నిన్ను చూసి అనేకులు నేర్చుకుంటారు. నువ్వు భక్తిగా బ్రతుకుతే. నువ్వు భక్తిగా బ్రతకకపోతే నిన్ను చూసి అందరు నేర్చుకుంటారా? సాక్ష్యం పోతుంది. కానీ పడిపోవడానికి 5వ కారణం సాక్ష్యమును కోల్పోవటం. ప్రియమైన వారలారా, ముగిస్తున్నాం. ఈ సమయంలో దేవుని ఎరగని వారు నమ్మండి, నమ్మినటువంటి మనం ఏ విషయంలో పడిపోయినాం? ప్రార్థన చేయకుండా ఎన్ని రోజులైంది? ప్రార్థన జీవితం లేకుండా ఎంతకాలమైంది? ప్రార్థన గడపకుండా ఎంత సమయమైంది? వ్యక్తిగతంగా ప్రభుతో గడపకుండా ఎంతకాలమైంది? ప్రార్థన చేసుకోకుండా మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి తలోంచి కలమేయండి. చిన్న ప్రార్థన.